అండి అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలు మరియు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియను ప్రారంభించిన క్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వారి వారి సంఘాల ద్వారా వారి యొక్క ప్రమోషన్ ఛానల్ మరియు సర్వీస్ రూల్స్ గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన క్రమంలో ఈ ప్రమోషన్ ఛానల్ మరియు సర్వీస్ రూల్స్కు సంబంధించి కొన్ని డిజిగ్నేషన్ల విషయంలో వారి వారి డిపార్ట్మెంట్లలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలు మరియు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభించే సమయంలో సదరు ఉద్యోగులు వారి వారి సంఘాల ద్వారా వారి యొక్క ప్రమోషన్ ఛానల్ మరియు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన క్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీల ప్రమోషన్ల గురించిన ప్రతిపాదనలు మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. ఇదే విధంగా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు సంబంధించి వారికి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయటకు గాను వారి యొక్క వివరాలను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు అందజేయాలని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు రాష్ట్రంలోని అందరు కలెక్టర్లకు ఒక లేఖ రాశారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టును పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారు జీఓఎంఎస్ నంబర్ 110 డేటెడ్ 19/7/2019 ద్వారా ఏర్పాటు చేశారని, ఆ తర్వాత జీఓఎంఎస్ నంబర్ 111 డేటెడ్ 25/10/2019 ద్వారా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క సబార్డినేట్ సర్వీస్ రూల్స్కు అమెండ్మెంట్ తీసుకువచ్చి ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టును యాడ్ చేశారు. అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు అంటే 2019 ముందు వరకు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అని కేటగిరీల వారీగా డిజిగ్నేషన్స్ పోస్టులు ఉండేవి. 2019లో ఈ సర్వీస్ రూల్స్కు అమెండ్మెంట్ తీసుకువచ్చి ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టును క్లాస్ ఈగా యాడ్ చేశారు. అదేవిధంగా ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలని, అందుకు గాను అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీని ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కానీ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్స్ ద్వారా పొంది ఉండాలని ఈ సర్వీస్ రూల్స్లో పొందుపరిచారు. అయితే మిగతా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి పోస్టుల్లో ప్రమోషన్ ద్వారా ఏ పోస్ట్ పొందుతారు అనే వివరాలు పొందుపరిచారు. కానీ ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ తర్వాత ప్రమోషన్ పోస్టు గురించి ఈ సర్వీస్ రూల్స్లో ప్రస్తావించలేదు అనే విషయాన్ని ఈ లెటర్లో ప్రస్తావించి మొత్తం 10,600 పోస్టులు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో మరియు 498 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నాయని. ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఇక్కడ 10,060 మరియు ఈ 498 అనేవి శాంక్షన్డ్ స్ట్రెంత్ అండి. వర్కింగ్ ఇంతకంటే తక్కువ ఉంటారు. వీరికి ప్రాపర్ ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయుటకు అందరు కలెక్టర్లు వారి జిల్లా పరిధిలో పనిచేస్తున్న ఏఎస్డబ్ల్యూఓ పాయింట్ నేమ్ మరియు వారు పనిచేస్తున్న మండలం, ప్రాంతం మరియు సెక్రటరేట్ కోడ్, ఫంక్షనరీ పేరు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మరియు కమ్యూనిటీ అంటే క్యాస్ట్ వివరాలను పంపవలసిందిగా కలెక్టర్లను కోరారు. ఇదే సందర్భంలో గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ గారు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి నుండి ఎడ్యుకేషన్కి సంబంధించిన బాధ్యతలను తొలగించి వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారికి అప్పగించాలని కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి ఫైల్ మూవ్ చేశారు. దాదాపు ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లుంది. ఇదే జరిగితే ఇక నుండి వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారిని వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అని, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలను వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ లేదా వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అని డిజిగ్నేట్ చేసే అవకాశం ఉంది.
అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఇదేంటి ఒక ప్రక్క సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ ప్రక్రియలో మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్గా చేస్తున్నారు కదా అనే సందేహం రావచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, గ్రామ వార్డు సచివాలయాల్లో మల్టీపర్పస్ ఫంక్షనరీస్ని కూడా మల్టీపర్పస్ ఫంక్షనరీ 1, మల్టీపర్పస్ ఫంక్షనరీ 2, మల్టీపర్పస్ ఫంక్షనరీ 3, మల్టీపర్పస్ ఫంక్షనరీ 4గా వ్యవహరించి మల్టీపర్పస్ ఫంక్షనరీ వారు ఈ డిపార్ట్మెంట్కు చెందుతారు. ఈ మల్టీపర్పస్ ఫంక్షనరీ 2 వారు ఈ డిపార్ట్మెంట్కి చెందుతారు. అదేవిధంగా మల్టీపర్పస్ ఫంక్షనరీ 3 వారు పలానా డిపార్ట్మెంట్కి చెందుతారు, మల్టీపర్పస్ 4 వారు ఈ డిపార్ట్మెంట్కి చెందుతారు అని, తర్వాత వీరి ప్రమోషన్ ఛానల్ ఈ డిపార్ట్మెంట్కు ఈ సర్వీస్ రూల్స్ ప్రకారం ఉంటుంది అని చెప్పే అవకాశం ఉంది. ఈ విధంగా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీని వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా మార్చితే వారిని కూడా ఎంఏయుడి నుండి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ కల్పించే అవకాశం ఉండవచ్చు. ఇక మరొక అంశం ఏమిటి అంటే, గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో మున్సిపాలిటీల్లోని వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న అందరు ఫంక్షనరీల యొక్క సీనియారిటీ లిస్టులను ప్రకటించాలని ఆ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి ఒక లెటర్ పంపించారు. ఈ లెటర్పై కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు వారి పరిధిలోని అందరు రీజనల్ డైరెక్టర్లు మరియు అదేవిధంగా అందరూ మున్సిపల్ కమిషనర్లను అందరూ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క సీనియారిటీ లిస్టులను ప్రకటించాలని, జిల్లాల వారీగా ప్రకటించాలని మరియు ప్రతి సంవత్సరం వీటిని అప్డేట్ చేస్తూ ఉండాలని, దీంతోపాటు ఎవరైతే వార్డు సచివాలయ ఫంక్షనరీల యొక్క ఎస్ఆర్లు సర్వీస్ రిజిస్టర్లు నిర్వహిస్తున్నారో అంటే వారి యొక్క హెచ్ఓడీలు ఆ సర్వీస్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. ఇక ఈ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి మరొక అంశం ఏమిటంటే, గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్, ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ వారిని పూర్తిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు అప్పగించాలని, అంటే వారి కేడర్ను గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ నుంచి తొలగించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మెర్జ్ చేయాలని డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వారు ప్రభుత్వానికి, ప్రభుత్వం అంటే ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలోని సారాంశం ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మొత్తం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ వీరు మొత్తం 6,758 శాంక్షన్ పోస్టులు ఉండగా 5,712 మంది పనిచేస్తున్నారని, వీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క సేవలు అందించడంలో ముఖ్యమైన రోల్ పోషిస్తున్నారని, వారు అందించే సేవలు చాలా ముఖ్యమైనవని, అంటే ఆ సేవలు కూడా ఇక్కడ పొందుపరిచారు. ఇన్పుట్ డిస్ట్రిబ్యూషన్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఏపీ సీడ్స్ మరియు మార్క్ఫెడ్, ఆగ్రోస్ వంటి ఏజెన్సీల ద్వారా రైతులకు వారి ఇంటి వద్దనే విత్తనాలు, ఎరువులు మరియు క్రిమిసంహారక మందులు అందిస్తున్నారని, అదేవిధంగా ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అయిన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు రైతులకు పంటలు పండించడంలో మెలకువలు మరియు ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ మరియు మందుల వాడకంపై అవగాహన కల్పించేందుకు పొలం బడి, పొలం పిలుస్తుంది అని మరియు ఇతర కార్యక్రమాల ద్వారా రైతులకు అవగాహన కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, అదేవిధంగా కౌలు రైతులను గుర్తించి వారికి కౌలు రైతు గుర్తింపు కార్డులు జారీ చేయడంలోనూ మరియు ప్రభుత్వం అందించే బెనిఫిట్స్ కౌలు రైతులకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, అదేవిధంగా ఈ పంట క్రాప్ రిజిస్ట్రేషన్ చేయడం, తద్వారా పంటలకు కనీస మద్దతు ధర, క్రాప్ ఇన్సూరెన్స్ మరియు ఇన్పుట్ సబ్సిడీ వచ్చే విధంగా మరియు ప్రభుత్వం నుండి వచ్చే ఇతర డీబీటీ స్కీమ్స్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్
రైతులకు అందడంలో అంటే పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ వంటి బెనిఫిట్స్ రైతులకు అందే విధంగా చూస్తున్నారని, అదేవిధంగా ఫామ్ మిషనైజేషన్ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబింపజేసే కార్యక్రమాలైన యంత్రసేవ, ఎన్ఎఫ్ఎస్ఎం వంటి కార్యక్రమాలు రైతులకు చేర్చడంలో వీరి పాత్ర ముఖ్యమైనదని, అదేవిధంగా రైతులు తాము పండించిన పంటలను ప్రొక్యూర్మెంట్ మరియు మార్కెట్ లింకేజ్ వంటి వివరాలు రైతులకు అందించడం మరియు వాతావరణ మార్పులు మరియు క్రిమిసంహారకాలను తగ్గించి పంటలకు ఎటువంటి పురుగులు రాకుండా రైతుల యొక్క సందేహాలను నివృత్తి చేయడం, అదేవిధంగా సీడ్ ప్రొడక్షన్ ఎట్ విలేజ్ లెవెల్ అనే కార్యక్రమం మరియు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అండ్ సీడ్ విలేజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంలో మరియు అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ అండ్ హార్టికల్చర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయుటకు పొలాలను విజిట్ చేయడం వంటి కార్యక్రమాలు ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ నిర్వహిస్తున్నారు అని. అయితే వీరి యొక్క వేతనాలు జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు గ్రామ సచివాలయాలు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు చెల్లిస్తున్నందువలన వీరు నాన్ అగ్రికల్చర్ విధులు అయినటువంటి గ్రామ సచివాలయ డిపార్ట్మెంట్ వారు అప్పచెప్పిన బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మరియు హౌస్ హోల్డ్ సర్వేలు మరియు మిగతా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పనులు వీరికి అప్పచెప్పడం వలన వీరిపై అదనపు భారం పడుతుందని, అందువలన ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ వారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన పనులైన పైన చెప్పినటువంటి కార్యక్రమాలు ఎఫిషియెంట్గా అంటే మరింత సమర్థవంతంగా నిర్వర్తించలేకపోతున్నారని, ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మరింత సమర్థవంతంగా రైతులకు ఈ వ్యవసాయానికి సంబంధించిన సేవలు అందించడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సేవలను రైతులకు చేర్చుటకు ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్లను వారి యొక్క కేడర్ను పూర్తిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మెర్జ్ చేయాలని, వీరి డిజిగ్నేషన్స్ను కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ను కాకుండా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓ గ్రేడ్ 2Aగా మార్చాలని, సేమ్ స్కేల్ ఆఫ్ పేతో మెర్జ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చూద్దాం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఇదే జరిగితే గ్రామ సచివాలయాల్లో రేషనలైజేషన్ తర్వాత 4 టెక్నికల్ ఫంక్షనరీస్లో ఒక టెక్నికల్ ఫంక్షనరీ తగ్గుతారు. ఇదండి ఈ వీడియో. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ చేస్తాము. కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఈ పై సమాచారానికి సంబంధించిన అన్ని లేఖలు డిస్క్రిప్షన్లో ఉంచుతాము, ఒకసారి చెక్ చేసుకోగలరు.